పంట పొలాలకు నీరందక చెరువులో బోర్లు వేశామని వాపోతున్నారు రైతు. ఎన్ని లక్షల ఖర్చు చేసి కిలోమీటర్ల దూరం పైప్ లైన్లు పారించినా నీరు చేరడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ స్థానిక చెరువును మంచినీటి చెరువుగా మార్చి నీరందించాలని, పొలాలు చెట్లు ఎండిపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పంటను రక్షించుకునేందుకోసం అని చెప్పి ముషంపల్లి చెరువులో చాలామంది రైతులు బోర్లు వేసేసుకొని ఆ పంటలకు నీళ్లు అందిస్తూ ఉండడం జరిగింది. ఆ బోర్లు అంటే చెరువు దగ్గర నుండి వాళ్ళ పంట పొలాల వరకు కూడా దాదాపు పైప్ లైన్లు 2-3 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేసుకొని తమ యొక్క పంటలను కాపాడుకుంటారు. దీనికి సంబంధించి రైతులు ఉన్నారు. చెప్పండి, మీరు ఈ ముషంపల్లి చెరువులో బోర్లు వేసుకున్నారు, బోర్ల ద్వారా పంటలు అంటే మీరు పంటలను కాపాడుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. నా పేరు రవికాంత్ అండి. మాది ముషంపల్లి గ్రామం. మా గ్రామం మొత్తం కూడా బత్తాయి చెట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. మా గ్రామంలో ఇంతొనుపు చాలా మంచిగా చెరువులు నిండడం వల్ల గ్రౌండ్ వాటర్ చాలా మంచిగా ఉండేది. ప్రస్తుతం ఆ చెరువు మొత్తం ఎండిపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ చాలా దెబ్బతిని నాకున్నది ఒక 7 ఎకరాల పంట, 7 ఎకరాల భూమి. ఆ 7 ఎకరాల భూమిలో కూడా నేను మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో ఒక నెల 2 నెలల్లోనే 25 బోర్లు వేయడం జరిగింది. ఆ 25 బోర్లలో కూడా ఒక్క ఇంచు నీళ్ళు వాడడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఏం చేస్తున్నాం అంటే, మనకి ఇక్కడ బోర్లు పడతలేవు కాబట్టి ఆ చెరువులో వేస్తే ఏమైనా ఉంటుందేమో ఛాన్స్ తోటి ఆ చెరువులలో వేసి వాటర్ తీసుకుపోవడం జరుగుతుంది. అందరూ కూడా ఆ వాటర్ తీసుకుపోయి చెట్లను కాపాడుకుంటారు. 2 లక్షలు ఖర్చు పెట్టినా కూడా చెట్లు బతకవా అనే పరిస్థితి ఉన్నది. ఇదే విధంగా కాలం ఇంకా 4-5 నెలలు పోతే మాత్రం ప్రతి ఒక్కరు భూములను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెట్లు మొత్తం కూడా దారుణంగా ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మా చెట్లలో కనీసం ఒక 7-8 లక్షల రూపాయల పంట ఉంది. అది వస్తుందా రాదా అనే పరిస్థితిలో మేమందరం చాలా బాధపడుతున్నాం. ఈ విధంగా ముషంపల్లి చెరువుకు సంబంధించి అసలు వాటర్ ఫెసిలిటీ అంటే చెరువులోకి వాటర్ ఏ విధంగా వస్తుంది? యాక్చువల్గా ముషంపల్లి చెరువులోకి వాటర్ ఏంటంటే మనకి D32 కెనాల్ నుంచి వచ్చి దాని సబ్ లైన్ల ద్వారా ముషంపల్లికి వచ్చేది. ఇప్పుడు కృష్ణానదిని సరైన వాటర్ లేకపోవడం చేత ఆ కృష్ణానది ఎండిపోవడం వల్ల, తర్వాత సరైన వర్షాలు పడకపోవడం వల్ల మనకి ఈ వాటర్ అనేది రావట్లేదు. ఆ రాకపోవడం వల్ల, పోయిన సంవత్సరం రాకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుందండి. ఈ 10 సంవత్సరాల నుంచి లేని ఎఫెక్ట్ ఇప్పుడు వర్షాలు పడకపోవడం, వాటర్ రాకపోవడం తోటి ఈ సంవత్సరం ఇప్పుడు ఎఫెక్ట్ అయింది. అంటే మీ పొలాల దగ్గర వేసుకున్నటువంటి బోర్లు మొత్తం పూర్తి స్థాయిలో ఎండిపోయాయి. 100% పూర్తి స్థాయిలో అసలు ఎంతోపు 2.5-3 ఇంచులు నీళ్ళు పోసిన నీళ్ళు కూడా ఈరోజు పావించిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే లోపల గ్రౌండ్ వాటర్ టోటల్గా తగ్గిపోయింది అన్నట్టు. ఆ గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడమే దీనికి మూల కారణం. దానివల్లనే బోర్లు చెర్లలో వేస్తే, ఆ చెర్లలో వేసిన పరిస్థితి కూడా ఏం లేదు. చెర్లలో వేసినా కూడా 4 రోజులు పోసినాయి, తర్వాత పోతున్నాయి. అవి కూడా చెర్లలో మాత్రం ఎన్ని రోజులు ఉంటే అందులో కూడా నీళ్ళు గ్రౌండ్ లెవెల్ తగ్గిపోతే అవి కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా కష్టమైన పరిస్థితి. సో ఈ విధంగా దాపరించింది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క చెరువుని ఏదో విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని చెరువులు నింపే విధంగా చేసినట్లయితే మాత్రము మా గ్రామానికి తాగునీటితో పాటు సాగునీరు కూడా అందుతుందని చెప్పేసి కూడా ముషంపల్లి వాసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముషంపల్లి నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ. వ్యవసాయం మీదే బ్రతికి తమకు నీళ్ల కరువు కన్నీటిని మిగులుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక రైతులు. బోర్ల కోసం లక్షలు ఖర్చు చేసిన పైసలు వృధా అవడం తప్ప తమకు ఎలాంటి ప్రయోజనం లేదని, పంట పొలాలు కళ్ల ముందే ఎండిపోతుండడం కలిచివేస్తుందని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బ్రతికేది ఎలా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4-5 ఎకరాలు పొలం పెట్టేది, ఒక 150 పైపుల వరకు బోర్ వేసినాం. బోర్ ఎండిపోయింది. ఇప్పుడు తోట కూడా ఉండేది, కానీ వాటర్ లేక ఎండిపోయినాయి. ఈ సంవత్సరం బతికేదే కష్టంగా ఉంది. మరి ఇక ఏం చేయాలనో ఏమో. మరి పెట్టినవి కూడా పొలాలు ఏమన్నా ఒక నెల రోజులు అట్లా బారినాయి. ఇప్పుడు వాటర్ లేకుండా అయిపోయింది. 2 బోర్లు 150 పైపుల దూరాన్ని వేసుకొచ్చిన, 2 లైన్లు వేసిన, 2 మోటార్లు తెచ్చిన, ఆ 2 ఇట్ల నీళ్ళు లేవు. అక్కడ బావి దగ్గర బోర్ వేసిన, ఆడ 2 ఎకరాల పొలం పెట్టిన, అది పచ్చగలుపుకి రాగానే అది ఎండిపోయింది. ఇప్పుడు బత్తాయి తోట ఇప్పుడు పారే పరిస్థితి లేదు. ఇది చాలా ఒక వాల్ వైజ్గా పెట్టినా కానీ ఆ వాల్ వైజ్ కూడా పారే పరిస్థితి వస్తలేదు. రోజు ఆ చెలకలు తిరగటం, ఇంటికి తిరగటం, 2 బర్రెలు కాసుకొని ఆ బర్రెల మీద తిరగటం పిచ్చిలోనే అయిపోయే పరిస్థితి వస్తుంది. ఎవరు ఏం చెప్పినా ఆర్చేయలేదు, ఇలా తీర్చేయలేదు. దీని గురించి ఏమి గ్యారెంటీ అయితే పరిస్థితి లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకి ఈసారి పంటలో లాభం రాకుంటే వచ్చే ఏడాది పంటలో లాభం సాధించాలని ప్రయత్నాలు చేస్తాడు. మరి 6 కాలం కష్టపడి పండించిన ఆ పంటే చేతికి రాకుండా ఉంటే ఇక వారి ఆవేదనకు అవధులు లేవు. గతేడాది వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో పాటు ప్రాజెక్టుల్లో నీరు లేక కాలువలకు నీరు వదలలేదు. మరోవైపు ఎండల తీవ్రతకు చెరువులు అడుగంటుతున్నాయి. పంటలు ఎండిపోవడంతో పాటు పశువుల గ్రాసం కొరత కూడా ఏర్పడంతో పచ్చని పల్లెల్లో ఎడారి తలపిస్తోంది. మరి రైతుల ఆవేదనకు ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుందో చూడాలి.